సినిమా పరిశ్రమలో ఎందరో నటీనటులు మరియు నటీమణులు ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమ ఆకట్టుకునేటువంటి అందం అభినయంతో ఎందరో ప్రేక్షకాభిమానుల యొక్క మనసు దోచారు. ఆ విధంగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి బాలీవుడ్ యువ కథానాయకుల్లో పూనం పాండే గారు కూడా ఒకరు. కొన్నేళ్ల క్రితం వచ్చినటువంటి హిందీ సినిమాల ద్వారా అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్లో కూడా పాపులర్ అయినటువంటి పూనం పాండే ఒక్కో సినిమాతో నటనతో ఆకట్టుకునేటువంటి ప్రదర్శనతో ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని మెప్పించారు. అలానే మానవతావాదిగా కూడా ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే మధ్యలో పలు విమర్శలను కూడా ఎదుర్కొన్నటువంటి పూనం పాండే ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో భాగంగా పూనం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అసలు విషయం ఏమిటంటే నిన్న పూనం పాండే హఠాన్మరణం పొందారని ఆమె సోషల్ మీడియా మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు మరియు పీఏ ఒక ప్రకటన అయితే చేశారు. దానితో ఒక్కసారిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం కూడా విషాదంలో మునిగిపోయింది. ఇక పూనం లేరనేటువంటి విషయాన్ని ఆమె అభిమానులైతే జీర్ణించుకోలేకపోయారు. ఆమె గర్భాశయ క్యాన్సర్తో మరణించినట్టు పూనం కుటుంబ సభ్యులు తమ పోస్టులో తెలిపారు. ఇకపోతే అసలు విషయం ఏమిటంటే అందరికీ పెద్ద షాక్ ఇస్తూ కొద్దిసేపటి క్రితం పూనం పాండే గారు తాను బ్రతికే ఉన్నానని సంచలన వీడియో రిలీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ విషయమై అందరికీ అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే తన ఫేక్ డెత్ అనేటువంటి విషయాన్ని బట్టబయలు చేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి ఈ విషయమై కొందరికి బాధ, ఇబ్బంది కలిగి ఉన్నప్పటికీ కూడా ఇది మహిళలకు మంచి అవగాహనగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేశానని అందరినీ ఆమె క్షమాపణ కోరారు.